సంప్రదించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. కృపాక్షేమములు అనుగ్రహించిన యేసయ్యకు అందరూ రెండు చేతులు ఎత్తి చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాసానికి అవసరమైన కృప వెంబడి కృపని ప్రభు అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేస్తున్న అందరం చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయాళుడు. మరలా అనండి, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండునుగాక. ఇలాగే అనిపిద్దామని ఉంది. ఒక గంట సేపు చేద్దామా? హల్లెలూయా. పరలోకానికి పోయామనుకో, ఇంకేం పని చెప్పండి? ఏం పని? నోరు తెరవండి. యెహోవా దయాళుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా మంచివారు. ఇంకిదే పరలోకంలో, ఇదే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రభువుని స్తుతించడమే, గాన ప్రతిగానాలు చేయడమే. బైబిల్లో ఉంది కదా, పరలోకములో ఎలాగో చెప్పండి. చేద్దామనిపిస్తూ ఉంది ఒకసారి. ప్రభు ఆ కార్యం చేయునుగాక. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆయనకే మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. రూతు పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? అందరూ తీయండి, అందరూ తీయండి, అందరం చదువుదామా? భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. మళ్ళా చదువుదాం అందరం. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నా ప్రభు అలాగు చేయును గాక. ఈ మాసంలో నా ప్రభు అలాగు చేయును గాక. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో వారందరి జీవితంలో ఆ కార్యము చేయును గాక.
బోయాజు అనే వ్యక్తి రూతుతో చెప్పిన మాటలో మనం ఇప్పుడు చదువుకున్నాం. బోయాజు నజరేయుడైన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నారు. రూతు క్రీస్తు శరీరం అనే సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అంటే మనకు సాదృశ్యంగా ఉంది. బోయాజు రూతుతో చెప్పినట్లుగా ఎఫెక్ట్ తగ్గించరా. యేసయ్య మనతో చెప్తున్న మాట ఏంటంటే, చెప్పండి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నేను ప్రభువుతో ఏదైతే చెప్పుకుంటానో అది ఆయన నాకు దయచేయునుగాక, నాకు చేయునుగాక. మీరు ప్రభువుతో ఏదైతే చెప్పుకుంటారో అది మీకు చేయునుగాక. హల్లెలూయా. నేను చెప్పుకున్నది ఇంకొకరికి చెయ్యడు, మీరు చెప్పుకున్నది ఇంకొకరికి చెయ్యడు. ఎవరికి చేస్తారయ్య అంటే, నీవు చెప్పినది అమాట చూడండి అక్కడ, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం గుర్తెరుగుదుముగాక. ఆ రోజున బోయాజు ఋతుతో అన్న మాట మనం గమనిస్తే భయపడకుము అని చెప్పడం జరిగింది. అంటే ఆమె భయపడుతూ ఉన్న సందర్భం అక్కడ. తన అత్తమ్మ మాటలు విన్నది, ఆ పొలంలోనికి వచ్చింది, ఆయన గారి పాదాల యొద్ద పడుకొని ఉంది. ఆయన సడన్గా లేచి చూసేసరికి అక్కడ ఒక మనిషి ఉంది. ఆయన బిత్తరపోయి, ఎవరు నీవు అని అంటే, అప్పుడు ఆమె నీ దాసురాలిని అనడం జరిగింది. ఒక మాట చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఆ మాట ఆమె విన్నదో, వెంటనే ఆయన విన్నాడో, అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, భయపడమాక. ఆమె ముఖ కవళికలు చూస్తే భయపడిపోతూ ఉంది. అమ్మో, ఇంతవరకు నా జీవితం ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది, అందరూ లేస్తే చూస్తే ఏమనుకుంటారో, నన్నేమనుకుంటారో, ఏమనుకుంటారో అనే ఒక భయాందోళన మధ్యలో ఆమె నడిపించబడుతూ ఉంటే, ఆయన అన్న మాట ఏంటంటే, భయపడకుమో, భయపడమాక, నీవు చెప్పండి గట్టిగా, చెప్పినదంతయు నీకు చేస్తాను. ఈ రోజున చూస్తే ప్రియమైన వాళ్ళరా, భయము లేని వ్యక్తులు ఎవరూ లేరు. నాకు భయమే లేదండి అని అంటూ ఉన్నా లోపల మాత్రం ఎక్కడో భయం అనేది పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఏం జరుగుద్దో ఏంటో, ఏమవుతుందో ఏంటో, ఏమైపోతుందో ఏంటో అనే ఆ భయం అనేది ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు పిల్లలు. వాళ్ళని మనం ఒకవేళ కదిలించుకున్నాం అనుకోండి, లేకపోతే వాళ్ళ మనసును లేదా వారి హృదయ ఆలోచనలు గుర్తెరిగామనుకోండి, రాస్తున్నాను, పాస్ అవుతానో లేదనే భయం ఉంది, మంచి మార్కులు వస్తాయో లేదనే భయం ఉంది, ఆ తర్వాత డిస్టెన్షన్లో పాస్ అవుతానో లేదనే ఏమండి ఓ ప్రక్క బాగానే చదువుతారు, బాగానే రాస్తారండి, అయితే లోపల మాత్రం భయం అనేది ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా ప్రతి మనిషికి భయం అనేది ఉంది. కొంతమంది చూడండి, చీకటిగా మారితే భయం. ఇంట్లో కరెంటు పోయిందనుకో సడన్గా ఉలిక్కిపడి కేకలేస్తూ ఉంటారు. కొంతమందికి బల్లి కనపడితే భయం, కొంతమందికి ఎలుక కనపడితే భయం, కొంతమందికి పిల్లి కనపడితే భయం, కొంతమంది చావు దగ్గరికి పోవాలంటే కూడా భయం. అర్థమవుతుందా? ఇంకొంతమంది ఇంట్లో నుంచి బయటికి పోవాలన్నా కూడా భయం. పిల్లల్ని బయటికి పంపించాలన్నా, పిల్లల్ని దూర ప్రాంతాలకు వెళ్ళి చదివించాలన్నా, లేదా ఉద్యోగం చేయాలన్నా కూడా, ఉద్యోగం చేయించాలన్నా కూడా
భయం అనేది తప్పకుండా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. రకరకాలుగా ఒక్కొక్కరు భయపడతానే ఉంటారు. అయితే ప్రభు అంటాడు, భయపడకుమో, నువ్వు భయపడమాక, నేనేం చేస్తాను తెలిసిన, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. హల్లెలూయా. నా ప్రభు అలాగూ చేయునుగాక. సరే, ప్రభు చెప్తున్నాడు కదా, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను అని చెప్పిన ఆ సందర్భాన్ని మనం గమనించగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఆ మాటను కాస్త గుర్తించగలిగితే, అలా ఎవరైనా ప్రభువుతో చెప్పింది చేశాడా, ప్రభువు చేశాడా అనేది మనం గమనిస్తే నిర్గమాకాండం 32వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 12వ వచనం. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గూర్చి సంతాపపడు. మోషే దేవునికి చెప్తా ఉన్నాడు, ప్రభువా ఇంతవరకు మీరు చేశారు ఘనమైన గొప్ప కార్యాలు, ఇప్పుడేదో చిన్న పొరపాటు జరిగిపోయింది, నువ్వు కాస్త పక్కనుండు, వాళ్ళని చంపేస్తాను, నాశనం చేసేస్తాను, నీ ద్వారా పిల్లల్ని తీసుకొస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానానికి దేశం ఇస్తాను రా బాబు అని చెప్తా ఉన్నాం. మంచిదే, కాదన్నం లేదు. అయితే అక్కడేం చెప్పావు, వీళ్ళ నేను పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పావు కదా, ఆ మాట ఏమవుతుంది? పితరులతో ప్రమాణం చేసిన ప్రమాణం ఏమవుతుంది? ఇది కాదు కదా నువ్వు కోరుకున్నది, ఇది కాదు కదా నువ్వు చెప్పింది, ఇది కాదు కదా నువ్వు ఆశించింది, కనుక ఇలా చేస్తానని చెప్పిన కీడు గురించి సంతాపపడు అని అంటే 14 వచనం చూస్తారా, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి ఏమయ్యాడంట? సంతాపపడ్డాడంటే ప్రియమైన వాళ్ళ చూడండి. అందుకనే ఆయన చెప్తున్న మాట ఏం తెలుసు, నీవు చెప్పినదంతా ఏం చేస్తాను నీకు చేస్తా, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తా. నా దేవుడు మనసున్న మహారాజుగా, గొప్ప రాజుగా, ఏమండి గొప్ప దేవుడిగా మనకు ఉండును గాక. ఆయన నిశ్చయముగా మనము చెప్పినదంతయు మనకు దయచేయును గాక, మన పట్ల చేయును గాక, కుటుంబం పట్ల చేయును గాక, సంఘం పట్ల చేయును గాక. ఇంకా మీరు చూస్తే ఒక రోజున సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేద్దామని దేవుడు అలా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు లోతు గమనించాడు. గమనించి నా ఇంటికి రెండయ్యా అన్నాడు. ఇంట్లోకి వెళ్ళారు. ఆ ప్రాంత ప్రజలు ఘోరమైన దుష్టత్వంలో ఉంటే, పాపం చేసే ప్రజలుగా ఉంటే అంధత్వం కలుగు చేయడం, ఆ తర్వాత వారిని ఈడ్చుకుంటూ ఇదిగో ఆ పర్వతానికి పారిపోండి అని చెప్పాడు. అయ్యా అంత దూరం పోలేను కానీ ఇదిగో ఇక్కడ దగ్గర ఉంది కదా, ఈ పర్వతానికి పోతాను, ఇక్కడికి పోతానయ్యా అని అంటే ప్రభు అన్న మాట గమనించండి. 21వ వచనం 19వ అధ్యాయం ఆది కాండం 19వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు, ఈ విషయములో నీ మనవి నేనేం చేశాను, నీ మనవి నేను అంగీకరించాను, నీవు చెప్పావే అది నీకు చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక మన దేవుడు ఎవరు అంటే, మనము చెప్పినది కూడా క్షుణ్ణంగా విని ఆలకించి ఏమండి ఆయన మన పక్షంగా కార్యాలు చేసే దేవుడు. నిశ్చయముగా ఆ కార్యం ఈ మాసంలో చేయును గాక. యేసు నామములో ఒక్కొక్కరి పట్ల జరిగించును గాక. వ్యక్తిగతంగా జరిగించును గాక, కుటుంబంగా జరిగించును గాక. హల్లెలూయా. రూతు బోయాజుతో ఏం చెప్పుకున్నది, బోయాజు ఏం చేశాడు అనే విషయాల్లో సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నా. రూతు పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందరూ చదవండి. అందరూ
అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా యందు చెప్పండి, గట్టిగా చెప్పండి, నా యందు నీకు కటాక్షము కలగనిమ్మని. హల్లెలూయా. ఋతు అత్తమ్మ దగ్గర పర్మిషన్ అడిగి అలా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ పొలంలో పరిగి ఏరుకుంటూ ఉంది. బోయాజు వచ్చాడు. ఎవర్రా అమ్మాయి అన్నాడు. పలానా అని చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడడము జరిగింది. అందుకని ఆమె అంటున్న మాట చూడండి, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించావు, నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడావు. నీ దాసురాల్లో ఒకదాన్ని కాదు, నేను నీ పనివారిలో ఒకదాన్ని కాకపోయినా, నీకు తెలిసిందాన్ని కాకపోయినాను, అయితే నా ఎడల నువ్వు ప్రేమ కలిగావు, నన్ను ఆదరించావు. అంత మాత్రమే కాదయ్యా, కనుక నా ఎడల, అందరు చెప్పండి అన్నమాట, నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. బోయాజుతో రూతు అన్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, అయ్యా నన్ను ఆదరించావు మంచిదే, నాతో మాట్లాడావు మంచిదే, అయితే నా యందు నీకు కటాక్షము కలగనిమ్ము, నా యందు దయచూపుము, నా యందు కటాక్షము చూపుము, నా యందు కటాక్షము చూపుము అని చెప్పింది ప్రియమైన వాళ్ళరా అని అడిగింది, చెప్పుకున్నది. ఇప్పుడు మీరు చూడండి, ఆయన అన్నమాట ఏంటంటే, నీవు చెప్పినదంతయో చేస్తాను అన్న ఆ వ్యక్తి ప్రియమైన వాళ్ళరా ఆమె జీవితంలో చేశాడా లేదా అనేది మనం గుర్తెరగలిగితే, మీరు చూడండి ఋతు పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనానికి రండి. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. బాగా గమనించండి, ఇక్కడ నా యజ్ఞం కటాక్షం కలగనిమ్మయ్యా అని చెప్తే ఆయన ఏం చెప్పాడంటే, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో భోజనం సమయం వస్తుంది కదా, అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తిను అన్నాడు. ఆమె ఏం చేసిందంటే, సరే కదా అని అక్కడికి వెళ్ళి కూర్చున్నదండి. కూర్చున్న వెంటనే మీరు చూడండి, అక్కడ అతడు ఆమెకు, ఎవరికి గట్టి చెప్పండి, ఎవరికి? తన దాసురాలా, తనకు తెలిసిన మనిషా? కాదు. అర్థమవుతుందా? చూడండి, ఎవరితోనన్నా పెట్టించాడా, ఆయనే పెట్టాడా? ఎంత కటాక్షం చూపుతున్నాడు గమనించిన ప్రియమైన వాళ్ళదా. పని మనిషికి మీరున్నారనుకోండి, పని మనిషికి ఏమండి ఎవరి చేతైనా పెట్టిస్తారా లేదా మీరే పెడతారా? గమనించండి. పని మనిషిని చూసే విధానము వేరు, ఏమంటే పరిగి ఏరుకునే దానికి వచ్చిన ఆ మనిషిని చూసే విధానం వేరు. అయితే ఆయన చూడండి, అక్కడ చూస్తే అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికెడు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దొల్లగొట్టగా అవి, హల్లెలూయా,
ఆ పొలంలోనికి వచ్చి పరుగు ఏరుకుంటూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఆమె కటాక్షించయ్యా అని అంటే ఆయన కటాక్షం చూడండి ఎంతవరకు చూపాడో, ఎంతవరకు దారి తీసిందో ప్రియమైన వాళ్ళరా. ఆయన ద్వారా అంత ఆహారం అందుకోవడం. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమని తెలిసిన నేను మీ ఇళ్ళకి వచ్చినప్పుడు అంటూ ఉంటారు, అన్న మీరు మా ఇంటికి రావడం చెప్పండి ఆనందంగా ఉందన్నా, సంతోషంగా ఉందన్నా, దేవుడు వచ్చినట్లుగా ఉందన్నా అని మాట్లాడే మాటలు ఉన్నాయి. అన్నా కదా ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు చూడండి, ఏదైనా నా చేతులలో నుంచి మీరు అందుకున్నారనుకోండి, మీకు ఎటువంటి పట్టణాలు పగ్గాలు ఉంటాయా? నలుగురు చెప్పడం కాదు, 20 మందికి చెప్తారు. అవునా కదా? 100 మందికి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ప్రియమైన వాళ్ళ. అయితే ఆమె చూడండి, యజమానుని చేతిలో నుంచి ఎలా అందుకున్నది గమనించండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం గమనిస్తే ఏరుకునేదానికి లేస్తే ఆయన చెప్పే మాట తెలిసిన, రే పిడికిడు పడేయండి రా, పడేయండి, అలా పడేయండి, ఆమె ఏరుకునేటట్టుగా పడేయండి అన్నాడు. ఆ ఏరుకున్నవి లెక్క కడితే అక్కడ రాయబడిన మాట దుల్ల కొడితే ఎంత అయినాయి అంట, దాదాపుగా తూమెడు ఎవలైనా అంట. తూమెడు అంటే మీకు తెలుసా తెలీదా? 12 కాదయ్యా, 22 తెలుసు కదా. తూమెడు అంటే 22 మానికలు అంటే 44 కేజీలు. అర్థమవుతుందా? ఆయన చూపిన ఆ కటాక్షం గమనించి ఇంకా మీకు చూపిస్తాను చూడండి. రూతు పుస్తకం 3వ అధ్యాయం 15వ వచనం గమనించండి. అంతటితో ముగించబడలేదు, అంతటితో అయిపోలేదు ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత చూడండి, అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలలను కొలిచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి 6 కొలలు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఆమె ఏరుకొని దొల్లగొట్టుకున్నది ఒకరోజు 22 మానికలు తూమిడైనవి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళన ఇంకొక రోజున దుప్పటి పట్టమ్మ అంటే పట్టిన తర్వాత ఆయన ఇచ్చిన ఎన్ని 6 కొలలు. రోజు రోజుకి కటాక్షము పెరిగిపోయి, కనికరం పెరిగిపోయి, దయ పెరిగిపోయి ఏమండి ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె ఏమండి విస్తారమైన ఆహారం లేదా విస్తారమైన ఆశీర్వాదం లేదా ఆమె ఊహించని ఆశీర్వాదం ఆమె పొందినట్లుగా, ఆమె అనుభవించినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్న సత్యం మనం గమనించగలుగుతా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆశీర్వాదము గట్టి చెప్పండి. అది మన బైబిల్ చదువుకుంటామే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు అత్యధికంగా చేసే దేవుడు ప్రియమైన వాళ్ళరా. కనుక ఆ రోజున బోయాజు అనే వ్యక్తి రూతుకు చేసిన ఆ రూతుకు చూపిన లేదా కటాక్షం, రూతుకు చూపిన ఆ కనికరం మనం గమనించగలిగితే మన యేసయ్య చూపే ఆ కనికరం, మన యేసయ్య చూపే మన పట్ల చూపే ఆ కటాక్షం ఇంకెంత అధికంగా ఉంటుందో ఆలోచన చేసుకుందుము గాక. హల్లెలూయా. నిత్యముగా నా దేవుడు విస్తారమైన ఆహారం మీకు అనుగ్రహించునుగాక, విస్తారమైన ఆశీర్వాదం అనుగ్రహించునుగాక, నీవు ఊహించని దీవెన నీకు దయచేయునుగాక, ఊహించని ఆశీర్వాదం నా ప్రభు ఈ మాసంలో అనుభవించగలిగేటట్లుగా చేయునుగాక. ఈ రోజు వరకు ఊహించి ఉండవు ప్రియమైన వాళ్ళరా. నా దేవుడు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో ఆ కార్యము చేయునుగాక. ఊహించిన దీవెనకి మీద మీరు పొందుకొందురుగాక, అనుభవింప చేయునుగాక. నా యేసయ్య ఇప్పుడే కార్యం మొదలుపెట్టి ఉన్నాడు. విశ్వసించు సహోదరుడా, విశ్వసించు, విశ్వసించు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామానికి కనపరచండి. గట్టిగా గట్టిగా. యేసు నామములో ఊహించని ఆశీర్వాదం మీకు అనుగ్రహించునుగాక, దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. గుడారాల పండుగలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు ఊహించని ఆశీర్వాదం పొందుకొనగలిగేటట్లుగా చేయునుగాక, పొందుకొనగలిగేటట్లుగా చేయునుగాక. హల్లెలూయా.
దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గుర్తిరగలగాలి. నీవు గట్టి చెప్పండి, నీవు చెప్పినదంతయు ఇంకొకరికి చేయరు. నా యేసు ఇంకొకరికి చేయరు, ఈ మాసం ఇంకొకరికి చేయరు, నీకే చేయునుగాక, నీ పిల్లలకే చేయునుగాక. హల్లెలూయా. మీరు బైబిల్లో ఆలోచన చేస్తే తండ్రిని కుమారుడు వచ్చి అడిగాడు, డాడీ 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 నన్ను కూడా ఆశీర్వదించు, నన్ను కూడా దీవించు అని. డాడీ అన్నాడు, నా దగ్గర దీవెన లేదురా. ఒక్క దీవెన కూడా లేదా, ఒక్కటి కూడా లేదు. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు.